నమో వెంకటేశాయ. అవికారి చిత్తభాసా అవికారి భావభాసా గోవింద గోవింద. త్వం వాసుదేవో హృది చిత్తరూపః సంకర్షణో హంకృతిరూపభాసః ప్రద్యుమ్న రూపస్తు విభాసి బుద్ధౌ మనో నిరుద్ధః సముపాస్య ఆస్సే అనే జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహా ప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్య విగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. తత్వాలను లెక్కగట్టి చెప్తాను అని ప్రతిజ్ఞ చేసి ఆ తత్వాలను లెక్కగట్టడం ప్రారంభించినటువంటి పరమాత్మ, కపిల రూపంలో ఉండేటువంటి పరమాత్మ 24 తత్వాలను లెక్కగట్టి చూపించాడు. ఆ 24 తత్వాలను పరిచయం చేయటానికి వాటి యొక్క ఉత్పత్తిని, వాటి తాలూకు లక్షణాలను, వాటి ద్వారా పరమాత్మను అందుకునేటువంటి విధానాన్ని, అలాగే ఉపాసనను అన్నిటినీ కలిపి చెప్పుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే ప్రకృతి నుంచి మహత్తత్వం అనేది ఎలా పుట్టుకొచ్చింది అనే అంశాన్ని చెప్పాడు. ఆ మహత్తత్వాన్నే మన శరీరంలో అంతఃకరణంలో ఒక భాగమైనటువంటి చిత్తం అని అర్థం చేసుకోవచ్చు అని చెప్పాడు. అదే మహత్తత్వానికి వాసుదేవుడు అనేటువంటి వ్యూహం ఉందన్నాడు. ఈ వ్యూహంతో ఉపాసన చేసుకుంటే పరమాత్మకు దగ్గరగా ఇది తీసుకెళ్తుంది అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి పై శ్లోకంలో 23వ శ్లోకంలో మహత్తత్వాద్ వికుర్వాణాత్ భగవద్వీర్య సంభవాత్ క్రియాశక్తిరహంకార త్రివిధ సమపద్యత అని మహత్తత్వం నుంచి అహంకారతత్వం అనేది ఎలా ఉద్భవించింది అని చెప్తున్నాడు. మహత్తత్వాత్ వికుర్వాణాత్, మహత్తత్వం అనేది కొత్త మార్పును అందుకోవటానికి సంసిద్ధమైనప్పుడు, మహత్తత్వాత్ వికుర్వాణాత్ భగవద్వీర్య సంభవాత్, పరమాత్మ తాలూకు చైతన్య ప్రతిబింబం అనేది ఈ మహత్తత్వంలో ఏర్పడిన తర్వాత మహత్తత్వానికి
ఆ పరమాత్మ తాలూకు ప్రేరణ, చేతన ప్రేరణ అనేది ఏర్పడిన తర్వాత దానికి కార్యంగా క్రియాశక్తి అహంకార సమపద్యత. క్రియాశక్తి ప్రధానంగా ఉండేటువంటి అహంకార తత్వం అనేది ఏర్పడింది. క్రియాశక్తి అని ఒక్కదాన్ని నేను చెప్పుకోనక్కర్లేదు. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి అని 3 రకాల శక్తులుంటే ఆ 3 రకాల శక్తులతోనూ కలగలిసినటువంటి అహంకారతత్వం అనేది పుట్టుకొచ్చింది. క్రియాశక్తి అహంకార. ఈ అహంకార త్రివిధ, 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలుగా ఉండేటువంటి అహంకార సమపద్యత. ఇందాక చెప్పుకున్న శక్తులతో కాదు, పైన చెప్పబోయేటువంటి ప్రకారాలతో 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాలుగా ఉండబోతున్నటువంటి అహంకార సమపద్యత అని మహత్తత్వాద్ వికుర్మాణాత్ భగవద్వీర్య సంభవాత్ క్రియాశక్తిరహంకార త్రివిధ సమపద్యత అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. త్రివిధ అన్నారు కదా, ఆ 3 ప్రకారాలు ఏమిటి అంటే వైకారికస్తైజసశ్చ తామసశ్చ అని చెప్పి యతో భవ మనసశ్చేంద్రియాణాంచ భూతానాం మహతామపి అని శ్లోకాన్ని పూర్తి చేస్తున్నాడు. మనసు లేదా అహంకారం అనే తత్వం యొక్క అంశాలు 3: వైకారిక, తైజస, తామస అని 3. ఈ 3 అంశాల నుండి యతః, ఈ 3 అంశాల నుండి భవః ఉత్పత్తి అనేది జరుగుతుంది. వేటికి జరుగుతుంది? మనసశ్చ ఇంద్రియాణాంచ భూతానాం మహతామపి. మనస్సు, ఇంద్రియాలు, అలాగే మహాభూతాలు, పంచమహాభూతాలు, వీటన్నిటి తాలూకు సృష్టి, తర్వాత రావలసినటువంటి సృష్టి మొత్తం దీని ద్వారానే జరుగుతుంది అని చెప్తున్నాడు. వైకారిక తైజసశ్చ తామసశ్చ యతోభవ మనసశ్చేంద్రియాణాంచ భూతానాం మహతామపి అని. అయితే ఇంతకుముందు మహత్తత్వంలో చెప్పుకున్నట్లుగానే ఇది కూడా చైతన్య ప్రతిఫలనం ఉన్నటువంటి తత్వం కాబట్టి, చైతన్య ప్రతిఫలనం ఉన్నటువంటి ఈ తత్వాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, సరిగ్గా అర్థం చేసుకోగలిగితే పరమాత్మను అందుకోవటం సులభమవుతుంది అనేటువంటి అంశం ఉంది. కాకపోతే ఆ అహంకార తత్వం అనేది ఒక పట్టాన అంతు చిక్కదు. అంతు చిక్కని ఆ అహంకార తత్వాన్ని తెలుసుకోవాలి అంటే దానికోసం ఉపాసన చేసుకోవచ్చు అని పై శ్లోకంలో సహస్ర శిరసం సాక్షాత్ యమనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియ మనోమయం అని చెప్తున్నాడు. ఈ అహంకార తత్వానికే సంకర్షణ వ్యూహం అనే పేరుంది. ఈ అహంకార తత్వానికి సంకర్షణ వ్యూహం అని పేరు. సంకర్షణ వ్యూహం అనే దాన్ని అర్థం చేసుకోవాలి అంటే పరమాత్మే చెప్తున్నాడు, సహస్ర శిరసం సాక్షాత్ యం అనంతం ప్రచక్షతే. ఈ సంకర్షణుణ్ణి 1000 తలకాయలు ఉండేటువంటి సహస్ర శిరసం సాక్షాద్యమనంతం, ఆ పరమాత్మగా, పరమాత్మ యొక్క శ్రీమన్ మహావిష్ణువు యొక్క రూపంగా తెలుసుకోవచ్చు. దాన్ని ఆ విధంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. సంకర్షణుడు అంటే పరమాత్మ తాలూకు 1000 శిరస్సులుండేటువంటి ఒకానొక రూపం. ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, 1000 శిరస్సులతో ఉండేటువంటి అనంతుడు అనే పేరుతో ప్రసిద్ధుడైనటువంటి ఆదిశేషుణ్ణి కూడా ఇందులోకి తీసుకోవచ్చు. ఆదిశేషుడే ఈ సంకర్షణ వ్యూహం అనే దానికి అర్థం అనైనా చెప్పుకోవచ్చు. ఈ రెండిటి మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆదిశేషుడికి పరమాత్మకు, శ్రీమన్ మహావిష్ణువుకు ఉండేటువంటి భేదం చాలా స్వల్పం. కాబట్టి ఆ స్వల్పమైనటువంటి భేదాన్ని లెక్క చేయకుండా అటు విష్ణువు అనైనా అనుకోవచ్చు, లేదా ఇటు ఆదిశేషుడు అనైనా అనుకోవచ్చు. అలాంటి సహస్ర శిరసం సాక్షాత్ యం అనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం. సంకర్షణ అనే పేరుతో ఉండేటువంటి ఈయన్ని ఉపాసన చేసుకోవచ్చు. ఉపాసన చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా భూత ఇంద్రియ మనోమయంగా ఉపాసన చేసుకోవాలి. మహత్తత్వాన్ని ఉపాసన చేసుకునేటప్పుడు స్వచ్ఛంగా ఉపాసన చేసుకోవాలి, శాంతంగాను వికారాలు లేనట్లుగానే ఉపాసన చేసుకోవాలి అని చెప్పాము.
ఇక్కడ అలా కుదరదు. భూత ఇంద్రియ మనోమయంగా ఈ తత్వాన్ని ఉపాసన చేసుకోవాలి అని పరమాత్మే సహస్ర శిరసం సాక్షాద్యమనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియ మనోమయం అనే శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి ఉపాసన చేసుకుని అహంకార తత్వాన్ని గనక పట్టుకోగలిగినట్లయితే ఆ అహంకార తత్వం ద్వారా పరమాత్మను అందుకోవటం అనేది సులభం అవుతుంది, లేదా పరమాత్మను అందుకోవటానికి ఒక దారి అవుతుంది అని పరమాత్మ తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. అయితే ఈ అహంకార తత్వాన్ని పట్టుకోవడం కూడా కష్టమవుతోంది కదా, ఇది సులభంగా అందట్లేదు కదా అంటే దానికి చెప్తున్నాడు, కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణం శాంత ఘోర విమూఢత్వం ఇతివా స్యాదహంకృతే అని. కర్తృత్వం కరణత్వం కార్యత్వం అనే మూడు లక్షణాలు అహంకారతత్వాన్ని కనిపెట్టడానికి ఉండేటువంటి మూడు దారులు ఉన్నాయి. అందులో కర్తృత్వం అంటే దేవతా స్వరూపం అనేది ఒకటి ఉంది. ఈ అహంకారానికి ఈ అహంకార తత్వానికి ఒక దేవత ఉంది. ఆ దేవత ద్వారా అందుకోవటం అనేది ఒక విధానం. కరణత్వం అంటే మన శరీరంలోనే ఇంతకుముందు మహత్తత్వం విషయంలో చెప్పుకున్నట్లుగా మన శరీరంలోనే అంతఃకరణంలా ఉండేటువంటి ఒకానొక భాగాన్ని అహంకారం అనే తీరులో అర్థం చేసుకోవటం అనేది ఇంకొక దారి కరణత్వం. లేదా కార్యత్వం అంటే భూతాల రూపంలో పంచమహాభూతాల రూపంలో అర్థం చేసుకోవటం అనేది మూడవ దారి. ఈ అహంకారతత్వాన్ని అర్థం చేసుకోవటానికి మూడు లక్షణాలు లేదా మూడు దారులు ఉన్నాయి. ఒకటి, కనిపించేటువంటి ఈ భౌతిక ప్రపంచం మొత్తం అహంకారం తాలూకు కార్యం అని అర్థం చేసుకుని ఆ కార్యం ద్వారా కారణాన్ని పట్టుకోవటం అనేది ఒక దారి. లేదు ఇది కష్టం అని అనుకుంటే గనక లోపల మన శరీరం లోపల ఉండేటువంటి అంతఃకరణంలో నేను అనేటువంటి భావన మొదలయ్యేటువంటి చోటును అహంకారంగా గుర్తించి ఆ అహంకారాన్ని అర్థం చేసుకోవటం, కరణం అనే తీరులో అర్థం చేసుకోవటం. మన అంతఃకరణమే ఆత్మస్వరూపంతో కలిసినప్పుడు నేను అనే భావనను మొదలు పెడుతోంది అని తెలుసుకోవటం అనేది రెండవ దారి. లేదు ఈ అంతఃకరణాన్ని ఒకానొక దేవత అనుగ్రహించి నడిపిస్తోంది, ఆ దేవతను పట్టుకున్నట్లయితే ఆ దేవతను అర్థం చేసుకున్నట్లయితే ఆ దేవత యొక్క స్వరూప స్వభావాలను అర్థం చేసుకుంటే ఈ అహంకార స్వరూపం అనేది అర్థమైపోతుంది అని అనుకుంటే అది మూడవ దారి. ఇలా మూడు దారులలో మూడు లక్షణాలలో ఈ అహంకారతత్వాన్ని అందుకోవచ్చు అని పరమాత్మే కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణం అనే భాగంలో చెప్తున్నాడు. అహంకారానికి దేవతగా రుద్రుణ్ణి చెప్తారు కాబట్టి రుద్రుడి ద్వారా అహంకారతత్వాన్ని పట్టుకోవటం, లేదా మన మనసులో నేను అనే భావన మొదలయ్యేటువంటి తీరు ద్వారా అహంకారతత్వాన్ని కనిపెట్టడం, లేకపోతే ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా అహంకారంతోనే ప్రారంభమైంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ అహంకారతత్వాన్ని కనిపెట్టడం అనే మూడు ద్వారాల ద్వారా అహంకారతత్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ మూడిటిని లక్షణాలుగా వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. ఈ అహంకారం సహజంగానే త్రిగుణాల ద్వారా వచ్చింది కాబట్టి, త్రిగుణజన్యం కాబట్టి మూడు గుణాల ప్రభావం అహంకారం మీద ఉండి తీరాలి. ఆ మూడు గుణాల ప్రభావం ప్రకారం శాంత ఘోర విమూఢత్వం ఇది. సత్వగుణ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఉన్నప్పుడు ఈ అహంకారం శాంతం అనే తీరులో వ్యవహరిస్తుంది. రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఘోరం అనే తీరులో క్రియాశక్తిని ఎక్కువగా వాడుతూ ఉంటుంది. తమోగుణ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జ్ఞానశక్తిని క్రియాశక్తిని రెండిటినీ వాడకుండా కేవలం ద్రవ్యశక్తిని వాడి విమూఢంగా నిలిచిపోతుంది. కాబట్టి శాంతం ఘోరం విమూఢం అని మూడు రకాలుగా ఇది పనిచేస్తుంది అని శాంత ఘోర విమూఢత్వం ఇతివా స్యాత్ అహంకృతే.
ఇది కూడా అహంకారం తాలూకు లక్షణం కిందకే వస్తుంది. శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం అనేవి కూడా అహంకారం తాలూకు లక్షణాలే అని చెప్పుకోవచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణం శాంత ఘోర విమూఢత్వం ఇతివా స్యాదహంకృతే అనే ఈ శ్లోకంలో లేదా ఈ 4 శ్లోకాల సమాహారంగా పరమాత్మ చెప్పదలుచుకున్నటువంటి అంశం, మహత్తత్వం ద్వారా అహంకారతత్వం ఏర్పడుతోంది. ఈ అహంకారతత్వం విస్తృతంగా బయటకు కనిపించేటప్పుడు భూత భౌతిక రూపంలో మనకు కనిపిస్తుంది. మన లోపల నేను అనే భావన మొదలుపెట్టేటువంటి అంతఃకరణంగా ఈ అహంకారతత్వం ఉంటుంది. ఈ అహంకారతత్వం తాలూకు వ్యూహం పేరు సంకర్షణ వ్యూహం. ఈ అహంకారతత్వాన్ని నియంత్రించి అహంకారతత్వంతో పనిచేయించేటువంటి దేవత పేరు రుద్రుడు అనేటువంటి విషయాలు. ఆ విషయాలను ఈ 4 శ్లోకాలలోనూ కొన్నిటిని డైరెక్ట్గాను, కొన్నిటిని సూచనప్రాయంగా పరమాత్మ వెల్లడిస్తున్నాడు. వెల్లడిస్తూ అహంకారతత్వం నుంచి పైన సృష్టి అనేది ఎలా పెరిగింది అనే విషయాన్ని పై శ్లోకాలలో చెప్తున్నాడు. అందులో 2 శ్లోకాలలో వైకారికాద్ వికుర్మాణాత్ మనస్తత్వమజాయత యత్ సంకల్ప వికల్పాభ్యాం వర్తతే కామసంభవ అని ఈ అహంకారతత్వం నుండి మనస్సు అనేటువంటి తత్వం ఉద్భవించింది అని చెప్తున్నాడు. వైకారికాత్ వికుర్వాణాత్, అహంకారాన్ని 3 రకాలుగా ముక్కలు చేశాం కదా, వైకారిక, తైజస, తామస అని. అందులో అహంకారం తాలూకు వైకారిక అనేటువంటి అంశం నుండి, సాత్వికాంశం ఎక్కువగా ఉండేటువంటి ఈ అహంకారతత్వం నుండి వైకారికాత్ వికుర్వాణాత్ ఒక మార్పుగా మనస్తత్వం అజాయత, మనస్తత్వం అనేది పుట్టుకొచ్చింది, మనస్సు అనేది పుట్టుకొచ్చింది. ఈ మనస్సు అనేదాన్ని అందరూ వాడకంలో ఉంచుకున్నారు, కానీ గుర్తించటం అనేది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇది యత్ సంకల్ప వికల్పాభ్యాం వర్తతే. ఈ మనస్సు సంకల్పాన్ని వికల్పాన్ని చేస్తూ ఉంటుంది. సంకల్పం అంటే ఇది బాగుంది, బాగాలేదు అనేటువంటి జ్ఞానం. వికల్పం అంటే ఇది ఎందుకు బాగుంది అని తేల్చుకునేటువంటి విధానం. బాగుంది, బాగాలేదు, బాగుందా, బాగాలేదా, లేదా ఎందుకు బాగుండాలి, ఎందుకు బాగుండకూడదు అనే సామాన్యమైన విచారణ పేరు సంకల్పమైతే, ఫలానా కారణం నిర్దిష్టంగా ఉంది కాబట్టి ఇది బాగుంది అని తేల్చుకునేందుకు ఉపకరించేటువంటి విచారణ పేరు వికల్పం. ఈ సంకల్పం వికల్పం అనేది జరిగినప్పుడల్లా అంతఃకరణంలోని మనస్సు అనేటువంటి భాగం పనిచేస్తున్నట్లుగా గుర్తుంచుకోవచ్చు. యత్ సంకల్ప వికల్పాభ్యాం వర్తతే. ఈ సంకల్ప వికల్పాల ద్వారా కామ సంభవ, కోరిక అనేది పుట్టుకొస్తుంది. బాగుంది, బాగాలేదు అనే విచారణ ప్రారంభమయ్యి ఎందుకు బాగుంది అనే విషయం తేలుతూ పోతే, ఆ విషయం బాగుంది, సుందరంగా ఉంది అంటే క్రమంగా దానిలో ఆసక్తి ద్వారా కోరిక అనేవి కలుగుతూ పోతాయి. కాబట్టి వర్తతే కామ సంభవ. కోరిక మొదలైనటువంటి భావాలను కలిగించటానికి వీలైన వృత్తులను, మార్పులను ఈ మనస్సు కలిగి ఉంటుంది. ఆ కోరికల రూపంలో కూడా ఇదే మనస్సు ఉంటుంది అని పరమాత్మ చెప్తున్నాడు. అహంకారం తాలూకు వైకారిక అంశం నుండి మనస్సు అనేటువంటి అంతఃకరణ భాగం ఉదయించింది. ఆ మనస్సు సంకల్పాన్ని, వికల్పాన్ని, ఇలాంటి వృత్తులను చేస్తూ కోరిక మొదలైనటువంటి భావాలని, అనంతమైనటువంటి భావాలను కలుగజేస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. వైకారికాద్ వికుర్వాణాన్ మనస్తత్వమజాయత యత్ సంకల్ప వికల్పాభ్యాం వర్తతే కామ సంభవ అనే ఈ శ్లోకంలో. అయితే ఈ మనస్సును సంకల్పం, వికల్పం, కామ ఇలాంటి వాటితో గుర్తుపట్టడం అనేది అంత సులభం కాదు. ఇదేమీ చిక్కేది కాదు, చిక్కడు దొరకడు టైప్ ఇది. అందువల్ల దీన్ని పట్టుకోవటానికి, దీని ద్వారా పరమాత్మను అందుకోవటానికి మళ్ళీ ఉపాసన అనేది
ఒకటి ఉంది. ఆ ఉపాసనను గురించి చెబుతాను అని పై శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. యద్విదుర్హి అనిరుద్ధాఖ్యం హృషీకాణామధీశ్వరం శారదేందీ వరశ్యామం సంరాధ్యం యోగిభిః శనైః అనే శ్లోకంలో ఈ మనస్తత్వానికి ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం పేరు అనిరుద్ధ వ్యూహం. ఆ అనిరుద్ధం యద్విదుః అనిరుద్ధాఖ్యం, అనిరుద్ధం అనే లేదా అనిరుద్ధ వ్యూహ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. అనిరుద్ధ వ్యూహం అనే పేరుతో పిలిచేటువంటి ఇది హృషీకాణం అధీశ్వరం. మిగతా ఇంద్రియాలన్నిటికీ కూడా నియంతలాగా పనిచేస్తుంది. మిగతా ఇంద్రియాలన్నిటినీ కూడా తన అదుపులో ఉంచుకుంటుంది. తాను చెప్పినట్లుగా అవన్నీ నడుచుకునేటట్లుగా చేస్తుంది. ఈ పని అనిరుద్ధుడు అనేటువంటి వ్యూహము చేస్తుంది అని చెప్పుకోవచ్చు, మనస్సు చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. యద్విదుర్హి అనిరుద్ధాఖ్యం హృషీకాణాం అధీశ్వరం. ఈ అనిరుద్ధుణ్ణి గనక ఉపాసన చేస్తే, అనిరుద్ధ వ్యూహాన్ని మనస్సులో ఉపాసన చేస్తే గనక ఆ ఉపాసన ద్వారా మనస్సు సరిగ్గా తెలిసి ఆ మనస్సు ద్వారా పరమాత్మను పట్టుకోవటం అనేది జరుగుతుంది అని కపిలుడు చెప్తున్నాడు. కాకపోతే మహత్తత్వం తాలూకు వాసుదేవ వ్యూహాన్ని ఉపాసన చేయటం, లేదా అహంకారతత్వం తాలూకు సంకర్షణ వ్యూహాన్ని ఉపాసన చేయటం అనే ఈ రెండు ఒక ఎత్తు. ఈ అనిరుద్ధ వ్యూహాన్ని ఉపాసన చేయటం అనేది ఇంకొక ఎత్తు అని చెప్తున్నాడు. దాన్ని అంత తొందరగా చేయలేరు. సంరాధ్యం యోగిభిః శనైః. ఈ వ్యూహాన్ని కనిపెట్టటమే శనైః, చాలా నిదానంగా చేసుకోవాలి, నిదానంగానే చెయ్యాలి. యోగిభిః, యోగ సాధన ఉన్నవారు కూడా నిదానంగానే చేయాలి. యోగిభిః, యోగ సాధనతో సహానే ఈ వ్యూహాన్ని కనిపెట్టాలి. వ్యూహాన్ని కనిపెట్టడానికి ఒక చిన్న ఇదైతే ఉంటుంది. శారదేందీ వరశ్యామం, శరదృతువులో వచ్చేటువంటి రాత్రిపూట వికసించే ఇందీవరం అంటే కలువ పువ్వు, అందులోనూ నల్లని కలువ పువ్వు. ఆ నల్లని కలువ పువ్వు రంగులో ఈ అనిరుద్ధుడు అనేటువంటి వాడు ఉంటాడు. నల్లగా కలువ పువ్వు రంగులో ఉండేటువంటి అనిరుద్ధుణ్ణి ఈ మనస్సు ద్వారా లేదా మనస్సు కోసం పట్టుకోవటం, ఆ పట్టుకున్నటువంటి ఆ అనిరుద్ధ వ్యూహాన్ని నిలబెట్టుకోవటం, నిలబెట్టుకుని ఉపాసన చేసుకోవటం అనేది యోగ ప్రక్రియ ద్వారా నిదానంగా గనక జరిగినట్లయితే అనిరుద్ధ వ్యూహ ఉపాసన జరిగితే మనస్తత్వం అనేది వంట పడుతుంది లేదా అంతు చిక్కుతుంది. దాని ద్వారా పరమాత్మను పట్టుకోవచ్చు అని ఈ శ్లోకంలో యద్విదుర్హి అనిరుద్ధాఖ్యం హృషీకాణాం అధీశ్వరం శారదేందీ వరశ్యామం సంరాధ్యం యోగిభిః శనైః అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడైతే ఈ మనస్తత్వానికి అధిదేవతను గురించి పరమాత్మ ప్రస్తావన చేయలేదు, కానీ మనస్సుకు అధిదేవతగా చంద్రుణ్ణి వేరే చోట చెప్పాడు. కాబట్టి చంద్రుణ్ణి దేవతగాను, మనస్తత్వానికి అధిదేవతగా చంద్రుణ్ణి, మనస్తత్వానికి వ్యూహంగా ఈ అనిరుద్ధుణ్ణి, ఆ మనస్సును మన లోపల శరీరం లోపల పనిచేసేటువంటి అంతఃకరణంలో సంకల్ప వికల్పాలను పనిచేసేటువంటి భాగంగాను గుర్తించుకుని ఉపాసన చేసి దాని ద్వారా పరమాత్మను అందుకోవచ్చు అని ఈ భాగంలో మనకు ఉపదేశాన్ని అందిస్తున్నాడు. అందిస్తూ పైన ఈ మనస్తత్వ సృష్టి జరిగిన తర్వాత తైజసాత్తు వికుర్వాణాత్ బుద్ధితత్వం అభూత్ సతి ద్రవ్యస్ఫురణ విజ్ఞానం ఇంద్రియాణం అనుగ్రహ అని ప్రారంభించి బుద్ధితత్వం తాలూకు ఉత్పత్తిని గురించి చెప్తున్నాడు. బుద్ధితత్వం అనేటువంటి తత్వం అహంకారం తాలూకు తైజసాంశ నుంచి పుట్టుకొచ్చింది. తైజసాత్తు వికుర్మాణాత్, అహంకారంలో ఉండేటువంటి తైజసాంశం మార్పులను పొందుతున్నప్పుడు, మార్పును చెందుతున్నప్పుడు బుద్ధితత్వం అనేది అభూత్ సతి పుట్టుకొచ్చింది. సతి, ఓ గొప్పదానమైనటువంటి దేవహూతి, ఈ విషయాన్ని తెలుసుకో.
ఈ బుద్ధితత్వాన్ని ఎలా కనిపెట్టాలి అంటే ద్రవ్యస్ఫురణ విజ్ఞానం. ద్రవ్యస్ఫురణం అంటే ఏదైనా ఒక వస్తువు తాలూకు నిర్ణయం అనేది జరిగిందంటే ఆ ద్రవ్యస్ఫురణం అనేది విజ్ఞానం ఒక నిర్ణయాత్మకంగా ఒక విశేష జ్ఞాన రూపంలో గనక ఉన్నట్లయితే, అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే అది బుద్ధితత్వం తాలూకు పని అని తెలుసుకోవచ్చు. ద్రవ్యస్ఫురణ విజ్ఞానం. అదే సమయంలో ఇంద్రియాణం అనుగ్రహ, మిగతా ఇంద్రియాలను అనుగ్రహించటం, మిగతా ఇంద్రియాలను ఆయా పనులకు ఆయా జ్ఞానాలకు ప్రేరేపించటం అనేది కూడా ఈ బుద్ధితత్వం తాలూకు లక్షణం, బుద్ధితత్వం తాలూకు పని అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తైజసాత్తు వికుర్మాణాత్ బుద్ధితత్వం అభూత్ సతి ద్రవ్యస్ఫురణ విజ్ఞానం ఇంద్రియాణం అనుగ్రహ అని. ఒట్టి ద్రవ్యస్ఫురణ విజ్ఞానం కాదు, బుద్ధితత్వం తాలూకు పనిలో చాలానే ఉన్నాయి అని. సంశయోథ విపర్యాస నిశ్చయ స్మృతిరేవచ స్వాప ఇత్యుచ్యతే బుద్ధే లక్షణం వృత్తిత పృథక్ అని పై శ్లోకంలో చెప్తున్నాడు. ఈ బుద్ధితత్వం ద్వారా జరిగేటువంటి పనులు సంశయ, ఇది అవునా కాదా, ఇది ఇలాంటిదా అలాంటిదా అనే సందేహం అనేది అది ఒకటి, డౌట్ అని మనం అనుకుంటాం కదా అది. విపర్యాస అంటే భ్రమ, ఇది కాకపోయినా సరే ఇదే అనేటువంటి భ్రమ. ఆల్చిప్పని చూసి ఇది వెండి అని అనుకునేటువంటి భ్రమ. దూరంగా ఎవరో వ్యక్తి వస్తుంటే ఆ వ్యక్తి మనవాడు కాకపోయినా మనవాడే అని అనిపించేటువంటి భ్రమ విపర్యాస. నిశ్చయ, ఈ రెండూ కాకుండా, ఇటు భ్రమ కాకుండా అటు సందేహము కాకుండా నిశ్చయ, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం అనే తీరులో ఉండే విజ్ఞానం. స్మృతి, గుర్తు అని మనం అనుకునేటువంటి స్మరణం. స్వాప, నిద్ర అనేటువంటివి. స్వాప ఇత్యుచ్యతే బుద్ధేర్ లక్షణం. స్వాప అనే దాన్ని కూడా బుద్ధే, బుద్ధి యొక్క లక్షణం అని చెబుతారు. ఈ 5 బుద్ధి తాలూకు వృత్తులు, బుద్ధి తాలూకు మార్పులు, పరిణామాలైతే ఆ పరిణామాల ద్వారా, ఆ వృత్తుల ద్వారా వృత్తిత లక్షణం పృథక్ ఉచ్యతే. ఈ వృత్తులని అడ్డం పెట్టుకుని ఈ వృత్తులనే లక్షణాలుగా చేసుకుని బుద్ధిని పరిచయం చేసుకోవచ్చు అని పరమాత్మ అంటున్నాడు. బుద్ధిని పెట్టుకుంటే ఈ బుద్ధి ద్వారానే ఎస్ ఆర్ నో అనేటువంటి సందేహం కలుగుతుంది. ఇది కాని వస్తువు మీద ఇది అనేటువంటి భ్రమ కలుగుతుంది. అదేవిధంగా ఇది ఇదమిత్తం అనేటువంటి నిర్ణయం కలుగుతుంది. అలాగే జ్ఞాపకం అనేది కూడా దాని ద్వారానే ఏర్పడుతుంది. అలాగే నిద్ర అనేది కూడా దీని ద్వారానే ఏర్పడుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. సంశయోథ విపర్యాస నిశ్చయ స్మృతిరేవచ స్వాప ఇత్యుచ్యతే బుద్ధే లక్షణం వృత్తిత పృథక్ అని. దీన్నే పతంజలి మహర్షి గారు ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ అని చెప్పారు. వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టాచ అని చెప్పిన తర్వాత 5 రకాల వృత్తులు ఉంటాయి అని చెప్పారు. ప్రమాణం, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి అని. ఆ 5 రకాల వృత్తుల్నే చిన్నపాటి మార్పును చేసి పరమాత్మ ఈ శ్లోకంలో బుద్ధి తాలూకు 5 వృత్తుల్ని పరిచయం చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. చెబుతూ తైజసానీంద్రియాణ్యేవ క్రియాజ్ఞాన విభాగశః ప్రాణస్య హి క్రియాశక్తి బుద్ధేర్ విజ్ఞాన శక్తిత అని ఒక కొత్త విషయాన్ని కూడా పరిచయం చేస్తున్నాడు. తైజసాని ఇంద్రియాణ్యేవ, ఈ బుద్ధితత్వంతో పాటుగా అహంకారతత్వానికి ఉండేటువంటి తైజసాంశానికి ఇంద్రియాలు కూడా కార్యాలుగా పుట్టుకొస్తాయి. ఇంద్రియాలు కూడా అహంకారతత్వం తాలూకు తైజసాంశలతో పుట్టినటువంటివి. తైజసాని ఇంద్రియాణ్యేవ, ఆ ఇంద్రియాలు క్రియా జ్ఞాన విభాగశః, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని ఇవి 5 అవి 5 10 ఉన్నాయి కదా. ఆ 10 కూడా తైజసాంశ నుంచే పుట్టుకొస్తాయి.
అయితే ఇందులో ఒక కొత్త విషయం ఉంది. అది ఒకే వస్తువు రెండు శక్తులు కలిగిందైతే గనక ఒక్కొక్క శక్తితోనూ ఒక్కొక్క పేరు దానికి రావటం సహజం. ఈ అహంకారతత్వానికి ఉండేటువంటి జ్ఞానశక్తి, క్రియాశక్తి అని రెండిటిని తీసుకుంటే ఆ జ్ఞానశక్తికి పేరు లేదా జ్ఞానశక్తి ద్వారా వచ్చినటువంటి తత్వానికి పేరు మనస్సు లేదా బుద్ధి అవుతుంది. క్రియాశక్తి ద్వారా వచ్చినటువంటి వస్తువుకు పేరు ప్రాణం అని అవుతుంది. కాబట్టి ప్రాణస్య హి క్రియాశక్తి, ప్రాణంలో క్రియాశక్తి అధికంగా ఉంటుంది. బుద్ధే విజ్ఞాన శక్తిత, బుద్ధి అనే దాంట్లో విజ్ఞాన శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. విజ్ఞాన శక్తిని ప్రధానంగా తీసుకుంటే దానికి బుద్ధి అనే పేరు పెట్టుకోవచ్చు, మనస్సు అని కూడా పేరు పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. క్రియాశక్తిని ప్రధానంగా ఉంచుకుంటే ప్రాణం అని పేరు పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రాణం కూడా ఇదే తత్వం నుండి పుట్టుకొచ్చినట్లు, బుద్ధి అదే తత్వం నుంచి పుట్టుకొచ్చినట్లు, కానీ శక్తులలో చిన్న మార్పులు ఉన్నాయి. క్రియాశక్తి ప్రధానంగా వచ్చినటువంటి ప్రాణం, ప్రాణంతో పాటు కర్మేంద్రియాలు అని చెప్పుకోవచ్చు. జ్ఞానశక్తితో వచ్చినటువంటి, జ్ఞానశక్తి ప్రధానంగా వచ్చినటువంటి బుద్ధి, ఆ బుద్ధితో పాటు పుట్టినటువంటి జ్ఞానేంద్రియాలు అని కూడా విభాగం చేసి చూసుకోవచ్చు అని పరమాత్మ తైజసాని ఇంద్రియాణ్యేవ క్రియా జ్ఞాన విభాగశః ప్రాణస్య హి క్రియాశక్తి బుద్ధేర్ విజ్ఞాన శక్తిత అని ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. మహత్తత్వం చెప్పినప్పుడేమో చిత్తం అని చెప్పాడు. తర్వాత అహంకారతత్వం రెండింటినీ కలిపేశాడు. అలాగే మూడవది మనస్తత్వం అని చెప్పాడు. నాలుగవది బుద్ధితత్వం అని చెప్పాడు. ఇలా చెప్పడం ద్వారా మనోబుద్ధిరహంకార చిత్తం అనే 4 విభాగాలను పుట్టేసుకున్నాడు. కాకపోతే 4వ విభాగమైనటువంటి బుద్ధితత్వంలో చేయవలసినటువంటి ఉపాసనను ప్రత్యేకించి ఇక్కడ చెప్పలేదు. దీన్ని బట్టి ఇంకెక్కడైనా చెప్పి ఉంటే దీన్ని కలుపుకొని చూసుకోవచ్చు అనే అభిప్రాయంతో దాన్ని వదిలేశాడు. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే గనక బుద్ధితత్వానికి వ్యూహం పేరు ప్రద్యుమ్న వ్యూహం. ఆ ప్రద్యుమ్న వ్యూహం ద్వారా బుద్ధితత్వాన్ని గనక ఉపాసన చేసుకున్నట్లయితే బుద్ధితత్వం అనేది తొందరగా అంతు చిక్కుతుంది. బుద్ధితత్వం అనేది అంతు చిక్కితే దాని ద్వారా పరమాత్మను పట్టుకోవటం అనేది సులభమవుతుంది అనేటువంటి విషయం ఉంది. ఈ బుద్ధితత్వానికి అధిష్టాన దేవతగా బ్రహ్మ అనేటువంటి దేవత ఉంది అనే విషయం కూడా వేరే చోట నుంచి తీసుకొచ్చినట్లయితే ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలతో ఇది సమానంగా సరిపోతుంది. దీన్ని కూడా ఉపాసన ద్వారా అందుకున్నటువంటి ఈ తత్వం ద్వారా పరమాత్మను తెలుసుకోవటం అనే దానికి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి విషయం ఉంది. ఇంతవరకు మనోబుద్ధి అహంకార చిత్తాలను, అదేవిధంగా మహత్తత్వము అహంకారతత్వము అనేటువంటి 2 తత్వాలను పూర్తి చేసిన తర్వాత పరమాత్మ అహంకారతత్వంలో ఉండేటువంటి తామస విభాగం నుండి తామసాచ్చ వికుర్వాణాత్ భగవద్వీర్యచోదితాత్ శబ్దమాత్రమభూత్ తస్మాత్ నభశ్రోత్రంతు శబ్దగం అని ఆకాశం మొదలైనటువంటి భూతాల సృష్టి ప్రారంభమైంది అని చెప్పటం ప్రారంభిస్తున్నాడు. తామసాచ్చ వికుర్వాణాత్, అహంకారతత్వంలో ఉండేటువంటి తామసాంశ నుండి ఆ తామసాంశ మార్పు చెందుతూ ఉండగా భగవద్వీర్యచోదితాత్, పరమాత్మ తాలూకు చైతన్య శక్తి అందులో ప్రతిఫలించగా చైతన్య శక్తితో ఈ తామసాంశానికి ప్రేరణ ఏర్పడగా శబ్దమాత్రం అభూత్, శబ్ద తన్మాత్ర అనే పేరుతో పిలువబడేటువంటి సూక్ష్మ ఆకాశం అనేది పుట్టుకొచ్చింది. శబ్దమాత్రం అభూత్. తస్మాత్ నభః, ఈ సూక్ష్మ ఆకాశం నుండి, సూక్ష్మమైనటువంటి శబ్ద తన్మాత్ర నుండి నభః స్థూలమైనటువంటి ఆకాశం పుట్టింది. నభః. దీనితో పాటుగా శ్రోత్రంతు శబ్దగం, శబ్దానికి శ్రోత్రానికి ఉండేటువంటి సంబంధం కూడా ఏర్పడింది.
శ్రోత్రం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి జ్ఞానేంద్రియం, ఆ జ్ఞానేంద్రియానికి శబ్దానికి ఏర్పడవలసినటువంటి సంబంధం ఈ పరిస్థితుల్లోనే ఏర్పడింది. దీని తర్వాతే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దం తెలియటం అనే పరిస్థితి తయారైంది అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తామసాచ్చ వికుర్వాణాత్ భగవద్వీర్య చోదితాత్ శబ్దమాత్రమభూత్ తస్మాత్ నభః శ్రోత్రంతు శబ్దగం అనే శ్లోకంలో. ఇంతకుముందు 4 చెప్పినట్లుగానే దీనికి లక్షణాన్ని కూడా చెప్తున్నాడు. అర్థాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుర్లింగత్వమేవ చ తన్మాత్రత్వంచ నభసః లక్షణం కవయో విదుః అని. ఈ ఆకాశం తాలూకు లక్షణాలను రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అర్థాశ్రయత్వం, ఎన్నెన్నో పదార్థాలకు తాను ఆశ్రయంగా నిలవటం అనేది ఒకటి అర్థాశ్రయత్వం. రెండవది శబ్దాశ్రయత్వం, శబ్దానికి ఆశ్రయంగా ఉండటం అనేది అర్ధాశ్రయత్వం, శబ్దాశ్రయత్వం. అలాగే శబ్దస్య లింగత్వం, శబ్దం అనేదానికి చిహ్నంగా లేదా సూచకంగా ఉపయోగపడటం. అలాగే ద్రష్టుర్లింగత్వం, ఏదైనా ఒక వస్తువును చూసి ఆ వస్తువును గురించి ఇంకొకరికి చెప్పేవాడిని సూచన చేయటం అనేది కూడా దీని యొక్క లింగం. శబ్దలింగం, ద్రష్టుర్లింగం 2 రకాల లింగంగా కూడా ఈ ఆకాశం ఉపయోగపడుతుంది. ఎలా అంటే, గోడ అవతల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏనుగు పరిగెత్తుకొస్తోంది, మీదకి వచ్చేస్తోంది అని చూశాడు. చూసి ఏనుగు వస్తోంది పారిపోండి, ఏదో ఏనుగు వస్తోంది పారిపోండి అని అరిచాడు. గోడ యువతల ఉన్న వాళ్ళకి ఏనుగు వచ్చింది అనే సంగతి తెలియదు, ఏనుగు వస్తోంది అని ఫలానా వ్యక్తి చూశాడు అని కూడా తెలియదు. కేవలం ఈ శబ్దాలను మాత్రమే వాళ్ళు వింటున్నారు. ఈ శబ్దాలు ఎక్కడ పుట్టినాయి అంటే గోడ అవతల ఉండేటువంటి ఆకాశంలో పుట్టాయి అని మాత్రమే వాళ్ళు తెలుసుకుంటారు. గోడ అవతల నుంచి శబ్దం వస్తోంది అని మాత్రమే అంటారు. ఈ శబ్దాన్ని ఎవరో ఒక వ్యక్తి చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఏనుగుని చూసిన ఏనుగుని చెప్పటానికి ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాడు. గోడ అవతల ఏనుగుల్ని చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అని కనిపెడతారు. ఆ ఏనుగుని చూడటానికి చూసే వ్యక్తి ఉన్నాడు అని కనిపెట్టడానికి ఈ ఆకాశం అనేది కారణమవుతుంది. ఆకాశంలో ఉన్నటువంటి శబ్దం అనేది కారణమవుతుంది. కాబట్టి ఇది శబ్దలింగం, ద్రష్టుర్లింగం అని 2 రకాలుగా ఉపయోగపడుతుంది అని పరమాత్మ అంటున్నాడు. అర్థాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుర్లింగత్వమేవచ అని. అదేవిధంగా తన్మాత్రత్వంచ నభసో లక్షణం, శబ్ద తన్మాత్రం, శబ్ద రూపంలో ఉండటం అనేది కూడా ఈ ఆకాశం తాలూకు ఒక లక్షణం అని కవయః, పండితులు, ఆలోచన ఉన్నవారు చెప్తున్నారు అని అంటున్నాడు. అర్థాశ్రయత్వం అనేది ఒక లక్షణం, శబ్దాశ్రయత్వం ఒక లక్షణం, శబ్దలింగత్వం అనేది ఒక లక్షణం, అలాగే ద్రష్టుర్లింగత్వం అనేది ఒక లక్షణం, తన్మాత్రత్వం అనేది ఒక లక్షణం అనే 5 లక్షణాలతో ఈ ఆకాశం ఉంటుంది అని అంటున్నాడు. అర్థాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుర్లింగత్వమేవచ తన్మాత్రత్వంచ నభసో లక్షణం కవయో విదుః అనే ఈ శ్లోకం. ఇంతేకాదు, ఈ ఆకాశం చేసే పనులు, ఈ ఆకాశం ద్వారా జరిగేటువంటి ఉపకారాలు, ఈ ఉపకారాల ద్వారా కూడా ఆకాశాన్ని మనం కనిపెట్టచ్చు అని పై శ్లోకంలో అంటున్నాడు. భూతానాం ఛిద్రదాతృత్వం బహిరంతరమేవచ ప్రాణేంద్రియాత్మధిష్ణియత్వం నభసో వృత్తి లక్షణం అని. ఈ ఆకాశం అనేది లేకపోతే, ఈ అవకాశం అనేది గనక లేకపోతే కనిపించేటువంటి ఈ సృష్టిలో ఉండే భూతాలు ఎక్కడా ఉండలేవు. ఎక్కడైనా ఏదైనా ఒక వస్తువు ఉండాలి అంటే అక్కడ ఖాళీ అనేది ఉండాలి. ఆ ఖాళీ అనేది ఆకాశమే అయితే గనక భూతానాం ఛిద్రదాతృత్వం అనేది ఆకాశస్య లక్షణం. భూతానాం
మనకు కనిపించేటువంటి భూతాలకు ఛిద్రం అవకాశాన్ని దాతృత్వం ఇవ్వటం అనేది ఆకాశం తాలూకు లక్షణం. అలాగే బహిరంతరమేవచ, లోపల బయట అనేటువంటి వ్యవహారాన్ని తీసుకురావటం అనేది, ఆ వ్యవహారాన్ని జరిగేటట్లు చేయటం అనేది ఆకాశం తాలూకు లక్షణం. లోపల శరీరం, లోపల శరీరం బయట అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే, శరీరం అనేది మధ్యలో గీతలాగా ఉన్నప్పుడు, శరీరం లోపల ఖాళీ అనేది ఉన్నప్పుడు ఇది శరీరం లోపల, బయట కూడా ఖాళీ ఉన్నప్పుడు ఇది శరీరం కంటే బయట అనే మాట వస్తుంది. శరీరం లోపల ఉండేటువంటి ఖాళీని లోపల అంటాము, శరీరం కంటే బయట ఉండేటువంటి ఖాళీని బయట అని పిలుస్తాము. కాబట్టి బహిరంతరమేవచ, లోపల బయట అనేటువంటి వ్యవహారాన్ని ఈ ఆకాశమే ఏర్పరుస్తోంది అని తెలుస్తోంది. అదేవిధంగా ప్రాణ ఇంద్రియ ఆత్మధిష్ణ్యత్వం, ప్రాణాలను అంటే ఇంద్రియాలను తనలో నిలబెట్టి ఉంచేది ఈ ఆకాశమే. నాడులు, శరీరంలో ఉండేటువంటి నాడులు, ఆ నాడులలో ఉండేటువంటి ఖాళీలు, వీటి లోపలే గనక పంచప్రాణాలు, అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉండే మాట అయితే, ఆ ఖాళీ నరాల లోపల ఉండేటువంటి ఖాళీ ఆకాశం తాలూకు పని. ప్రాణ ఇంద్రియాలు ఈ రెండు కూడా ఇక్కడే ఉన్నట్లు, అలాగే ఆత్మధిష్ణ్యత్వం, మనస్సు కూడా ఇదే ఖాళీలో ఉన్నట్లు. ప్రాణ ఇంద్రియ ఆత్మ అనే మూడిటికి, ప్రాణాలు, ఇంద్రియాలు, అదేవిధంగా మనస్సు అనే వాటికి ఖాళీని, అవకాశాన్ని ఏర్పరచటం అనేది కూడా ఈ ఆకాశం తాలూకు పని. అయితే ఈ పని శరీరం లోపల ఉండేటువంటి పని. ప్రాణేంద్రియాత్మ ధిష్ణ్యత్వం నభస వృత్తి లక్షణం. నభస ఆకాశం తాలూకు వృత్తి, క్రియ లేదా ప్రయోజనం, దాని తాలూకు లక్షణం, దాని ద్వారా అందే లక్షణం అని పరమాత్మ చెప్తున్నాడు. భూతానాం ఛిద్రదాతృత్వం బహిరంతరమేవచ ప్రాణేంద్రియాత్మధిష్ణ్యత్వం నభసో వృత్తి లక్షణం అని. ఈ విధంగా పరమాత్మ ఆకాశానికి, ఆకాశం తాలూకు లక్షణాలకు వివరణను ఇస్తూ, ఈ ఆకాశం అనేది అహంకారతత్వం తాలూకు తామసాంశ నుంచి ఉద్భవించింది అనే విషయాన్ని చెప్తున్నాడు. తామసాంశ నుంచి ఇది ఉద్భవిస్తే తైజసాంశ నుంచి బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ పుట్టుకొచ్చాయి అని చెప్తున్నాడు. వైకారిక అంశ నుంచి మనస్తత్వం పుట్టుకొచ్చింది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇలా మనస్సు, బుద్ధి, దాని తర్వాత వచ్చినటువంటి ఆకాశం, దానికంటే ముందున్నటువంటి అహంకారతత్వం, ఆ అహంకారతత్వం వెనకాల ఉండేటువంటి మహత్తత్వం, ఇవన్నీ కూడా క్రమక్రమంగా ప్రకృతి నుంచి పుట్టుకుంటూ వచ్చినాయి. వాటి లక్షణాల ద్వారా వాటిని కనిపెట్టిన వాటి ద్వారా పరమాత్మను తెలుసుకోవటం, వీటికంటే భిన్నంగా పరమాత్మను అర్థం చేసుకోవటం అనేది చేయాలి అనే విషయాన్ని ఈ ప్రసంగంలో పరమాత్మ తేల్చి చూపిస్తున్నాడు. మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు అనేటువంటి అంశం ఒకటి ఉంది. దాని గురించి మనం ఆలోచిద్దాం. చెప్పిందే చెప్తున్నాడా, లేదా ఏమన్నా విశేషంగా చెప్తున్నాడా, చెప్పిందే చెప్తే మళ్ళీ మనం వినాలా వినకూడదా అనే అంశం మీద మళ్ళీ విచారణ చేపట్టుకుందాం. ఇప్పటికైతే చెప్పింది జాగ్రత్తగా విని, ఆ చెప్పిన దాని ద్వారా పరమాత్మను అందుకునేందుకు దారి ఎలా ఉంది అనే విషయం మీద ఆలోచన చేద్దాం. మనకు చెప్పింది చెప్పినట్లుగా అర్థమయ్యేందుకు అనుగ్రహించవలసిందిగా మాత్రం ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. దివ్యమగు వాసుదేవాదివ్యూహ చతుష్టయంబు త్రిజగములందున్ సేవ్యంబని చెప్పంబడు భవ్య గుణాదాని నెరుగబలిగెద నీకున్ అన చెప్పినటువంటి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ తత్వ వైభవాన్ని కపిల మహర్షి, ఆ కపిల విష్ణువు మనకు అందిస్తే దాన్ని ఆచార్యముఖంగా ఎంతో నిగూఢమైనటువంటి దాన్ని ఇంతవరకు తెలుసుకున్నాం. ఆ భావాలన్నిటినీ కూడా మనసులో పూర్తిగా నింపుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 26వ
అధ్యాయంలో 23వ శ్లోకం దగ్గర నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షడ్వింశాధ్యాయే శ్లోకాః మహత్తత్వాద్వికుర్వాణాత్ భగవద్వీర్య సంభవాత్ క్రియాశక్తిరహంకారః త్రివిధః సమపద్యత వైకారికస్తైజసశ్చ తామసశ్చ యతో భవః మనసశ్చేంద్రియాణాంచ భూతానాం మహతామపి సహస్రశిరసం సాక్షాత్ యమనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియమనోమయం కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణం శాంతఘోర విమూఢత్వం ఇతి వా స్యాదహంకృతేః వైకారికాద్ వికుర్వాణాత్ మనస్తత్వమజాయత యత్సంకల్ప వికల్పాభ్యాం వర్తతే కామసంభవః యద్విదుర్హ్యనిరుద్ధాఖ్యం ఋషికాణామధీశ్వరం శారదేందీవరశ్యామం సంరాధ్యం యోగిభిః శనైః తైజసాత్తు వికుర్వాణాత్ బుద్ధితత్వమభూత్సతి ద్రవ్యస్ఫురణ విజ్ఞానం ఇంద్రియాణామనుగ్రహః సంశయోథ విపర్యాసో నిశ్చయస్మృతిరేవ చ స్వాప ఇత్యుచ్యతే బుద్ధేః లక్షణం వృత్తితః పృథక్ తైజసానీంద్రియాణ్యేవ క్రియాజ్ఞాన విభాగశః ప్రాణస్య హి క్రియాశక్తిః బుద్ధేర్విజ్ఞానశక్తితా తామసాచ్చ వికుర్వాణాత్ భగవద్వీర్యచోదితాత్ శబ్దమాత్రమభూత్తస్మాత్ నభశ్రోత్రం తు శబ్దగం అర్థాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుర్లింగత్వమేవ చ తన్మాత్రత్వం చ నభసో లక్షణం కవయో విదుః భూతానాం ఛిద్రదాతృత్వం
శరీరదాతృత్వం బహిరంతరమేవ చ బహిరంతరమేవ చ ప్రాణేంద్రియాత్మధిష్ణ్యత్వం ప్రాణేంద్రియాత్మధిష్ణ్యత్వం నభసో వృత్తిలక్షణం నభసో వృత్తిలక్షణం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే షడ్వింశాధ్యాయే షడ్వింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.